మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నదే ఓట్లు వేయించుకోవటానిక? పాయింట్ నెంబర్ 1. పేదలు పెత్తందారులు అనే డివిజన్ తీసుకురావటం వెనుక వ్యూహం ఏంటి? అదేవిధంగా సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే వైసీపీకి ఓటేయాలి, వద్దు అనుకుంటే పక్కన వాళ్ళకి ఓటేయాలి, ప్రత్యర్థులకు ఓటేయాలి అనే క్యాంపెయిన్, ఇదంతా వ్యూహాత్మక ఎత్తుగడేనా? లేదనుకుంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? రజనీ గారు, మీకు పెద్దలు రవి గారికి, సోదరులు శివశంకర్ గారికి, టీవీ9 ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇది మనం ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నటువంటి ఒక డిబేట్గానే భావించి, నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యూహంతోనే పోతుంది. వ్యూహాన్ని కూడా పరిపాలనతో ముడిపెట్టినటువంటి వ్యూహం. గత 57 నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన అంశాల మీద, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మేము ఎన్నికల్లోకి వస్తూ ఉన్నాం. అయితే 76 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీ ఈ దాదాపు 57 నెలలు. దానిలో ఒక 24 నెలలు కరోనాకు తీసేస్తే మిగిలిన 23 నెలల కాలంలో మనం 33 నెలల కాలంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దీన్ని ఎలక్షన్ కోసమే అయినట్లయితే మేము దాదాపు 57 నెలలుగా, దాదాపు 5 సంవత్సరాలుగా ఈ పేదలు సంపన్న వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంతరాలు తొలగించే ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ తోటి ప్రభుత్వంలో భాగంగా తీసుకున్నటువంటి టు బ్రిడ్జ్ ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఈ ఆర్థిక అసమానతల్ని తొలగించడం కోసం, బెటర్ లైఫ్ని క్రియేట్ చేయడం కోసం, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం, బెటర్ హెల్త్ ఇవ్వటం కోసం, ప్రతి మనిషి కాళ్ళరెత్తుకొని తిరిగే విధంగా పనిచేసే క్రమంలో పరిపాలనకు మాకు అడ్డుస్తున్నటువంటి కొన్ని శక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారం అనే కొంతమంది ఆ వర్గాలకి తొత్తులుగా మారినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్న క్రమంలో 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. మేమేదో నిన్నొచ్చే ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని ప్రారంభించి మేము ఎన్నికలకు వెళ్తున్నట్టు కాదు. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా చేసినటువంటి 2,55,000 కోట్ల రూపాయలని గతంలో ప్రజలు ఏం మాట్లాడుకున్నారంటే, ఓటు వేయించుకున్న తర్వాత ఒక్క నాయకుడు, ఒక పార్టీ మాకు కనపడదయ్యా అనే దాని నుంచి ఒక్కసారి ఓటేస్తే ఇదిగో ఇంత వెల్ఫేర్ యాక్టివిటీని ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మధ్య వ్యక్తులు లేకుండా, దళారులు లేకుండా, లీకేజెస్ లేకుండా, అవినీతి లేకుండా పంచినట్టు విధానం కనబడుతూ ఉన్నది. దీన్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని, వ్యతిరేకించే రాజకీయ పార్టీలని ఖచ్చితంగా పెత్తందారుల పక్షాన, దీన్ని అనుకూలంగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు వస్తే పరిపాలన ఈ విధంగా ఉంటుంది అని పేదల పక్షాన ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే మేము దీన్ని భావిస్తూ ఉన్నాం.